హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను దారుణంగా కొట్టారు. అనంతరం ఆ మహిళకు గుండు గీయించారు. పలుమార్లు పంచాయతీలు జరిగినా తీరు మారకపోవడంతో కొట్టామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం తాటికాయల గ్రామం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పి ఒక మహిళతో పాటు ఆమె భర్త మీద కూడా దాడి చేసి వివక్ష చేసి చాలా నరకం చూపించిన ఘటన ఈ గ్రామంలోనే జరిగింది. హన్మకొండ జిల్లా తాటికాయల గ్రామంలో 22 తారీఖు నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే సోషల్ దాంట్లో వైరల్ కావడంతో దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదుదారులు ఇంకా ఇప్పటి వరకు అయితే ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ అశ్లీలంగా ఉండే ఈ వీడియోస్ ఇవన్నీ కూడా బయటికి రావడంతో మేము వాళ్ళందరినీ కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఫిర్యాదు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామం ఇప్పుడు తాటికాయల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో దాదాపు అందరిని కూడా పిలిచి అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళకి సంబంధించి ఏం చేశారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ మన న్యాయమూర్తి గారు చేస్తున్నారు. మొత్తానికి ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఒక మహిళను వివక్ష చేసి ఈ విధంగా భౌతికంగా దాడిపోవడం అని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. చెప్పండి, ఈ గ్రామంలో అసలు ఏం జరిగింది, ఎట్లా బయటకు వచ్చింది? మేము కూడా వాళ్ళ దెబ్బలు తిన్న ఆయన బామ్మార్దులది ఇదే వాళ్ళ ఆయన అత్తగారు ఈ ఊరు. మేము కూడా ఇక్కడ ఎట్లాంటి జరుగుతుందని మాకు కూడా తెలియదు. మేము కూడా పొద్దున మీ సాక్షి పేపర్ ద్వారానే మాకు తెలిసిన సంఘటన. దాని ద్వారా వైరల్ అయిన తర్వాత మా విలేజ్ వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా మన ఊళ్ళో ఏమో జరిగిందంటే అప్పటికే మేము తెలుసుకునే వరకు రాత్రి 10 గంటలకు వాళ్ళు ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని హరాస్మెంట్ చేసిందో వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకుపోయారట. మళ్ళీ పొద్దున కూడా లేడీ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి లేడీస్ వాళ్ళు చేసిన వాళ్ళను ఆమెకు సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు చేసిన ఆకృష్టాలను తెచ్చి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయారట. మేము ఊర్లలో కూడా బాధపడుతున్నాం ఇలాంటి సంఘటన జరగడం. మా విలేజ్లో బాధాకరమైంది. తెలిసైనా తెలియకైనా చట్టాన్ని చేతిలో తీసుకొని చేయడం వల్ల మాకు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఊళ్ళో గ్రామస్తుల యొక్క ఆవేదన మొత్తానికైతే మాకు తెలియకుండా జరిగింది. ఇది కేవలం కొంత అంటే ఈ కమ్యూనిటీ అనేది ఊరవతల ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. జరిగిందో కానీ మాత్రం చాలా అమానీయంగా మాత్రం ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇప్పుడు న్యాయసేవ సమితి న్యాయమూర్తి గారు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ విచారణ జరిగిన తర్వాత ఎటువంటి కేసు నమోదు చేస్తారు, తర్వాత ఎటువంటి విచారణ చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సింది. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.